వెల్కమ్ టు ఋతు ప్రభు 106. మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇక ఈరోజు అయితే పిల్లల్ని తీసుకురావడానికి అయితే వస్తున్నా. చాలా డేస్ అయిందండి, ఎందుకంటే వీడియోస్ నేను పెడుతున్నాను గాను వీడియోస్ డల్ అయిపోయినాయి అని నాకు కూడా ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోయింది. ఇక ఇలా ఉండటం కరెక్ట్ అయితే కాదు. మనం చిన్నగా చేసుకుంటూ వెళ్తుంటేనే అది మనకి సక్సెస్ అయింది అన్న ఆలోచన అయితే వచ్చింది. నేను మార్నింగ్ అసలు ఎందుకో తెలియట, నాకే ఇంట్రెస్ట్ లేకపోకుండా అయిపోయింది. నేను పెట్టే దాంట్లో ఏమన్నా కరెక్ట్గా లేదా ఏంది ప్రాసెసింగ్ అని నేను అనుకుంటున్నా, కానీ ఏదో తేడా కొట్టింది. సరేలే, ఇక నుంచి అయితే రన్ చేద్దాం మంచిగా అనికైతే మళ్ళీ అనుకున్నాను. యూట్యూబ్ ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా ముందైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడైతే మేమైతే చూస్తున్నాం కదా, నేనైతే మా పిల్లల స్కూల్ కాడికి అయితే వెళ్తున్నా. అబ్బా నిజంగా ఫుల్ ఎండ వస్తుంది. ఎంత ఎండ వస్తుందంటే చెప్పలేనంత ఎండ వస్తుంది. అసలు వామ్మో, మాటలు కూడా రావట్లే, అంత ఎండ వస్తుంది. కళ్ళు తిరిగినట్లు అట్లా ఉంటుంది అసలు ఈ ఎండకి. ఇక పిల్లలకైతే ఇక మొన్న 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, హాఫ్ డే స్కూల్స్ కూడా పెట్టారు పిల్లలకి. హాఫ్ డే స్కూల్స్ పెట్టడం వల్ల మధ్యాహ్నం తోలటం తీసుకురావటం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. నాకు కూడా టైం టు టైం అయితే అస్సలు కుదరట్లేదు. అందుకే ఇక నేను తీసుకురాని కూడా వీడియోస్ తీయడానికి నాకు కుదరట్లేదు. ఇట్లా పిల్లల్ని చూపించకూడదంట ఆ వీడియో. అసలు నాకు అంతకుముందు నేను మామూలుగా వీడియోస్ తీసుకుంటూ వెళ్ళిపోయాను, కానీ పిల్లల్ని చూపించకూడదు అన్న విషయం అయితే నాకు అంత క్లియర్గా అయితే తెలియదు. మామూలుగా అందరూ చాలామంది లాంగ్ వీడియోస్ పెడితే పిల్లల్ని చూపిస్తారు కదా, నేను కూడా అట్లే అనుకున్నాను. ఓన్లీ లైవ్లోనే మనం పిల్లల్ని చూపించకూడదేమో అనుకున్నాను, కానీ ఈ వీడియోస్లలో కూడా చూపించకూడదంట. అందువల్ల నా వీడియోస్ డల్ అయ్యాయని అయితే నేను అనుకుంటున్నాను. ఇక నుంచి అయితే నేను ఇక పిల్లల్ని చూపించాను ఎక్కువ. నేనే తీసుకొచ్చేయి నేను నడిచేయే చూపిస్తా, కానీ నేను చేసే పనులు పిల్లల్ని అయితే ఎక్కువ చూపించాను. ఎప్పుడో ఒకసారి చూపిస్తా. ఇలా ఎవరైనా అడిగే వాళ్ళు ఉంటేనే నేను చూపిస్తాను, లేకపోతే అసలు చూపించను. ఎందుకంటే కష్టపడుతున్నాం, కష్టానికి తగ్గ ఫలితం రావాలి కదా. ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది, ఒక దారి అయితే లేదు అని బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనం కష్టపడటానికి ఒక ఫలితం అన్నది ఉండాలి. నలుగురిలో చెప్పుకోవటానికన్నా ఒక ఫలితం ఉండాలి. నేను ఇలా ఒక పని చేసుకున్నా, నాకు మంచిగానే ఉంది, నేను మంచిగానే చేసుకోగలుగుతున్నా అన్న ఆలోచన అయితే రావాలి కదా. అట్లా లేదు ఇప్పుడు నాకు. అట్లా చిన్నగా స్కూల్ కాడికి అయితే వచ్చేసాయి. ఇప్పుడు స్కూల్ కాడ మస్తు బిజీగా అయితే ఉంది. అంతా ఏంటంటే ఇప్పుడే పిల్లలు వెళ్తున్నారు కదా, అందుకే బిజీ ఎక్కువ ఉంది. తీసుకొని అయితే ఇంటికి వెళ్తున్నా. 2 బ్యాగులు తగిలించుకునేసరికి ఈ ఎండకి అసలు ఎట్లుందంటే అట్లా. అబ్బా, మీరు ఎవరైనా పిల్లల్ని ఇలానే స్కూల్ నుంచి తీసుకొచ్చే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఇక ఎంత కష్టం ఉంటుందో పిల్లలతో మీకు అంతా తెలిసిందే. వాళ్ళని చూసుకోవటం, మార్నింగ్ లెగటం, వాళ్ళకి టిఫిన్లు చేయటం, వాళ్ళకి లంచ్ బాక్సులు కట్టడము, వాళ్ళు స్నానాలు చేయించుకోవటం, వాళ్ళని చూసి భర్తను చూసుకొని అసలు మన పని చెప్పలేని పని. కానీ మనల్ని అందరూ చులకనగా చూస్తూ ఉంటారు. ఏముందిలే, ఇంట్లో ఉంటున్నారులే, తింటున్నారులే, పండుకుంటున్నారు, ఇక క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. తింటున్నామో పండుకుంటున్నామో మేము ఏం చేస్తున్నామో చేసే మాకే తెలుస్తూ ఉంటుంది ఎంత కష్టం ఉంటుంది అన్నది. ఇదిగో ఇప్పుడైతే పిల్లల్ని తీసుకొని చిన్నగా అయితే వెళ్తూ ఉన్నా. ఏడున్నానా? ఎవరు? నీకు తెలిసిన అంకులా? మా ఫ్రెండ్, మా పండుగకి అయితే ఎక్కడలేని ఫ్రెండ్స్ వస్తారు. తెలిసిన వాళ్ళేనా? మాకైతే రేవంత్ రెడ్డి గారు ఇటు సైడ్ అయితే శారీస్ ఇస్తున్నారు. మీకెళ్ళి కూడా అలానే శారీస్ ఇస్తున్నారా? చినిగిద్ది. ఎండాకాలంలోనే మనకి మిరపకాయలు వస్తాయి. ఆ మిరపకాయలు ఈ ఎండకే మనం తొడియాలు తీసేసరికి నిజంగా నా చేతులన్నీ చాలా మంటగా ఉన్నాయిరా. చేతులు చాలా అంటే చాలా మంటగా ఉన్నాయి. అసలు నేను వీడియో తీయటం అయితే మర్చిపోయా. షార్ట్ వీడియో తీసాను కానీ లాంగ్ వీడియో అయితే తీయలేదు. అంటే మార్నింగ్ పిల్లల్ని తోలిన కాడ నుండి ఇప్పుడు వరకు నేనైతే ఇక
అవి తొడియాలు తీసేసి ఎండబెట్టాను. ఎండబెట్టడం వల్ల ఇక చేతులు బాగా మంటలు పుడుతున్నాయి. ఇక 1 అయింది కదా అని పిల్లలకు అడిగైతే వెళ్ళి పిల్లల్ని కూడా తీసుకొస్తున్నాను ఇప్పుడు. అబ్బా మా వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం.